ఫ్రెండ్స్, మా కొల్లి హిల్స్ టూర్ పూర్తయింది. ఇప్పుడు టైం మధ్యాహ్నం 12:30 అవుతుంది. ఇక్కడ నుంచి బయలుదేరి మేము వాల్పరే వెళ్తున్నాం. వాల్పరే ఇక్కడ నుంచి దాదాపు 280 కిలోమీటర్స్ ఉంది. జర్నీ టైం 6.5 అవర్స్ చూపిస్తుంది. ఈరోజు నైట్ కల్లా చేరేటట్టు మేము ప్లాన్ చేసాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద జర్నీ. మేము నిన్న ఈవినింగ్ కొల్లి హిల్ టాప్ చేరి ఇక్కడ నైట్ స్టే చేసాం. సమ్మర్ అయినప్పటికీ ఇక్కడ నైట్ చాలా కూల్గా ఉంది. ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు లోకల్ ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేసాం. ఇప్పుడు మేము ఈ హిల్ కిందికి దిగాలి. టోటల్ 70 హెయిర్ పిన్ బెండ్స్ క్రాస్ చేస్తూ క్రిందికి వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఈ హెయిర్ పిన్ బెండ్స్ ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. బెండ్స్ వద్ద చాలా కాషియస్గా బ్యాలెన్స్డ్గా టర్న్ తీసుకోవాలి. అప్కమింగ్ వెహికల్స్కు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. డౌన్ హిల్స్లో ఇంజన్పై ఎక్కువ లోడ్ ఉండదు. అలాగని మనం హై గేర్స్లో వెహికల్ డ్రైవ్ చేయకూడదు. దీనివలన స్పీడ్ పెరిగి బెండ్స్ వద్ద వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సడన్ బ్రేకింగ్, ప్యానిక్ బ్రేకింగ్ కూడా చేయకూడదు. వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ. డౌన్ హిల్స్లో వెహికల్స్ని ఆల్వేస్ లో గేర్లో నడపండి, ప్రిఫరబుల్లీ సెకండ్ ఆర్ థర్డ్. దీనివలన మన వెహికల్ కంట్రోల్ బాగుంటుంది. బ్రేకింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఫ్రెండ్స్, నామక్కల్ టౌన్ చేరాం. ఇక్కడ లంచ్ చేసి ముందుకు వెళ్తాం. ఫ్రెండ్స్, ఇదే వేలాయుధం పాళయం బ్రిడ్జ్. క్రింద కావేరీ రివర్ ఫ్లో అవుతుంది. ఈ రివర్ ఇక్కడ చాలా వైడ్గా ఉంది. ఫ్రెండ్స్, ఎండ మాత్రం చాలా భయంకరంగా ఉంది. బాడీ డిహైడ్రేట్ తొందరగా అవుతుంది. ఫ్రీక్వెంట్లీ లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రాత్రి పొల్లాచిలో స్టే చేసాం. అందుకే ముందుకు వెళ్ళడానికి రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి అలో చేయరు. అందుకని యాక్చువల్లీ వాల్పరే వెళ్దామని ప్లాన్ చేసాం. రాత్రి లేట్ అయింది. అక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర అలో చేయరు 6 తర్వాత. అందుకని పొల్లాచిలో స్టే చేసాం. ఇప్పుడు మార్నింగ్ 6 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ముందు మేము అత్రపల్లి ఫాల్స్కి వెళ్ళి అటు నుంచి వాల్పరే వెళ్దామని ప్లాన్ చేసాం. ఇదే మేము నైట్ స్టే చేసిన రూమ్. జస్ట్ యావరేజ్ ఏదో ఇంకా నైట్ స్టే చేయటానికి ఓకే అలా తీసుకున్నాం. 1200 పడింది. ఏసీ రూమ్ ఇది. ఇప్పుడు రెడీ అవుతున్నాం. లగేజ్ మొత్తం సర్దేశాం. ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఫ్రెండ్స్, ఇదే తమిళనాడు కేరళ బార్డర్. ఇప్పుడు కేరళ ఎంటర్ అయ్యాం. యాక్చువల్లీ మా ప్లాన్ వాల్పరే వెళ్దామని, కానీ ముందు అత్రపల్లి ఫాల్స్ చూసి అటు నుంచి వాల్పరే వెళ్దామని ప్లాన్ చేంజ్ చేసాము. ఇప్పుడు మేము రైడ్ చేస్తున్నది నేషనల్ హైవే నంబర్ 44. ఇది కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు వెళ్తుంది.
ఇది ఇండియాలోనే లాంగెస్ట్ హైవే. పాలక్కడ్ ఏరియా చేరాం. ఈ టనల్ చూడండి, దీన్ని రీసెంట్లీ బిల్డ్ చేశారు. ఫ్రెండ్స్, హైవేకు బోత్ సైడ్స్ హిల్స్ అండ్ ఫుల్ గ్రీనరీ. ఈ హైవే మీద రైడ్ సూపర్గా ఉంది. వెహికల్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఫ్రెండ్స్, టైం 7:30 అయింది. త్రిశూర్ అవుట్స్కర్ట్స్ కేరళలో బ్రేక్ఫాస్ట్ హాల్ హోటల్ గ్రీన్ ల్యాండ్ అంట. చూద్దాం, కేరళ టిఫిన్ చేద్దాం. ఇక్కడ కేరళ స్పెషల్ ఏమన్నాయో చూద్దాం. ఇగో ఇడ్లీలు ఉన్నాయి, ఆప్పం ఉంది, ఇడియాప్పం, తర్వాత బిర్యానీ కూడా దొరుకుతాయి కావాలంటే. ఫ్రెండ్స్, కేరళ అథెంటిక్ బ్రేక్ఫాస్ట్ వెళ్ళాప్పం, ఇడియాప్పం, ముట్ట కర్రీ అంటే ఎంత కర్రీ. ఇది ఇడియాప్పం, ఇది వెళ్ళాప్పం. మన దోశ లాగే ఉంటుంది, స్పాంజ్ దోశ టైప్. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయ్యాం. త్రిశూర్ నుంచి హైవే వదిలేసి కంట్రీ రోడ్ ఎక్కాం. ఈ రోడ్ చిన్న చిన్న విలేజెస్, టౌన్స్ గుండా వెళ్తుంది. ఫ్రెండ్స్, ఈ సరౌండింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సూపర్ కదూ. చుట్టూ గ్రీనరీ. కేరళ స్టేట్ మొత్తం ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. అందుకే కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అంతా ఫారెస్ట్ రోడ్ కండిషన్స్ బాగున్నాయి. అత్రప్పిలి ఫాల్స్ ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది. ఫ్రెండ్స్, ఇలాంటి ఫారెస్ట్ రూట్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో బైక్ రైడ్ చేస్తుంటే ఆ ఎంజాయ్మెంటే వేరు. ఫ్రెండ్స్, ఇది అత్రపల్లి ఫాల్స్ దగ్గర ఉన్న వెట్టిలప్పార బ్రిడ్జ్. ఇది ఇక్కడ నుంచి ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది అత్రపల్లి ఫాల్స్. ఇది చాలకుడి రివర్ మీద కట్టింది ఈ బ్రిడ్జ్. ఇదంతా చాలకుడి రివర్. ఈ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ ఇది. లొకేషన్ బాగుందని కాసేపు ఆగాం, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేసుకోవచ్చని. ఫ్రెండ్స్, ఈ కనిపించే మౌంటైన్స్, ఫారెస్ట్ మొత్తం వెస్టర్న్ ఘాట్స్.
క్రింద ఫ్లో అయ్యే రివర్ చాలకుడి రివర్. ఎంత దూరం చూసినా ఫుల్ గ్రీనరీ, టోటల్ నేచర్. ఈ చాలకుడి రివర్ కేరళలో 5th లాంగెస్ట్ రివర్. దీని టోటల్ లెంగ్త్ 146 కిలోమీటర్స్. ఈ రివర్ టోటల్లీ ఫారెస్ట్ గుండానే ఫ్లో అవుతుంది. ఇది తమిళనాడులోని అన్నామలై రీజన్లో పుట్టి అరేబియన్ సీలో మర్జ్ అవుతుంది. ఫ్రెండ్స్, అత్రపల్లి ఫాల్స్కు దగ్గరకు వచ్చేసాం. ఇదే పార్కింగ్ ఏరియా. ఇక్కడ బైక్స్ పార్క్ చేసి ఫాల్స్ విజిట్ చేస్తాం. ఈ వీడియో లెంగ్త్ ఎక్కువగా ఉండటం వలన అత్రపల్లి ఫాల్స్ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ హ్యావ్ అ నైస్ డే. బాయ్ ఫ్రెండ్స్. Thanks for watching my video. Friends, please like, comment, share and subscribe my channel Biker Ageless.